హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాంక నాగేంద్ర అఫీషియల్. ఫస్ట్ టైం మన ఛానల్‌ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఆల్ అనే సింబల్‌ని ఆన్ చేసి పెట్టుకోండి. నేను ఎలాంటి వీడియోస్ పెట్టినా కూడా మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది. ఈరోజు మనము కాలీఫ్లవర్ ఆలూ కర్రీ చేసుకుందాము. చపాతీ, రైస్ దేనిలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఆలు పొట్టు తీసేసి ఆలూని కట్ చేసుకొని, అలానే కాలీఫ్లవర్‌ని కూడా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, టమాటా, ఆలు వీటన్నిటిని కూడా వీలైనంత చిన్న చిన్న కట్ చేసుకొని పక్కకు పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక బొగాని పెట్టుకొని, బొగాని కొద్దిగా హీట్ అయిన తర్వాత మనము ఒక 2 చెంబులన్ని వాటర్ పోసుకొని, వాటర్ బాగా మసిలిన తర్వాత మనము ఇంతకుముందు కట్ చేసుకున్న కాలీఫ్లవర్ ఉంటది కదా! దాన్ని వాటర్‌లో వేసుకొని ఒక్కసారి ఇలా కలుపుకోవాలి. చిన్న చిన్న బ్యాక్టీరియా ఏమైనా డస్ట్ ఉంటే పోతుంది. ఇప్పుడు ఒకసారి తీసేసుకొని, ఒక బాండీ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్లంత ఆయిలు, అలాగే జీలకర్ర, మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వేసుకొని అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకున్న తర్వాత, అలాగే లైట్ బ్రౌన్ కలర్‌లోకి రాగానే కరివేపాకు వేసుకొని మళ్ళొకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మనము పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. పచ్చి వాసన పోయేదాకా కలుపుకున్న తర్వాత, మనము కట్ చేసి పెట్టుకున్న ఆలు వేసుకొని కలుపుకోవాలి. ఆలూని ఒక 2, 3 నిమిషాలు ఆయిల్‌లో వేగిన తర్వాత, మనము ఉడకపెట్టుకున్న కాలీఫ్లవర్ కూడా వేసుకొని, అలానే మెల్లిగా కలుపుకోవాలి. లేదంటే కింద పడిపోతుంది. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్లంత సాల్ట్ వేసుకొని, మళ్ళొకసారి అంతా కలిసేలాగా కలుపుకోవాలి. మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో ఉంటది కదా! టమాటా కూడా వేసుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకుంటే తొందరగా మగ్గిపోతుంది. ఒకసారి మూత పెట్టుకొని టమాటా వరకే కలుపుకోవాలి. ఉడికిందా లేదా చెక్ చేసుకొని, ఒకవేళ ఉడకకపోతే మళ్ళొకసారి మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఉడికి ఉంటుంది కదా! సో, మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత, మనము ఒక 2 టేబుల్ స్పూన్లంత కారము, అలాగే ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. కొంతమంది ధనియాల పొడిని అన్ని కర్రీస్‌లో వేస్తుంటారు. అలా వేస్తే దాని టేస్ట్ పోతుంది. కొన్ని కర్రీస్‌లోనే వేయాలి. ఇప్పుడు మనం ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకొని, మనకు ఈ కన్సిస్టెన్సీయే కావాలి అంటే, ఇప్పుడు మనం లో ఫ్లేమ్‌లో పెట్టి కూడా ఉడికించుకోవచ్చు. సో, నాకు తెలిసి ఆలు ఉడకదు. అందుకే ఒక 2 గ్లాసులని వాటర్ పోసుకొని, నిదానంగా అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకున్న తర్వాత, మనము ఆలు ఉడికిందా లేదా ఒక్కసారి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు ఆలు ఉడకలేదు కాబట్టి 70% ఉడికి ఉంటది. సో, లో ఫ్లేమ్‌లో పెట్టి మూత పెట్టేసుకొని ఒక 5, 6 నిమిషాలు మంచిగా ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం ఒకసారి మూత తీసి చెక్ చేసుకోవాలి. మంచి ఆయిల్ కూడా పైకి తేలి ఉంటది కదా! సో, ఇప్పుడు ఒకసారి మళ్ళీ అంతా కలిసేలాగా ఆలూని, కాలీఫ్లవర్‌ని అంతా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనకు కర్రీ ఫైనల్‌గా అయిపోయినట్టే. ఇప్పుడు మనము ఒక పిడికెడంత కొత్తిమీర తీసుకొని పైనుండి వేసుకొని కలుపుకోవాలి. అంతే అండి, సూపర్ టేస్టీగా ఉండే ఆలు కాలీఫ్లవర్ కర్రీ రెడీ అవుతుంది. సో, మీరు కూడా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది చపాతీస్‌లోకి. అలానే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.